హే గైస్, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. మనకి సీఏ ఫైనల్ రిజల్ట్ వచ్చింది. సో సెకండ్ గ్రూప్ నేను సీఏ ఫైనల్ సెకండ్ గ్రూప్ ప్రిపేర్ అవుతున్నా. అండ్ నేను ప్రిపేర్ అవ్వబోయే సబ్జెక్ట్స్ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో కరెంట్లీ నేను వచ్చి సీఏ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఫాలో అవుతున్నాను, యాజ్ యూ కెన్ సీ ఆన్ మై స్క్రీన్. సో వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా ఫాలో అయ్యి, సో ఈచ్ అండ్ ఎవ్రీ డే వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ఒక్కో చాప్టర్కి ఒక్కో టాపిక్స్ ఇస్తారనమాట. సో ఆ షెడ్యూల్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇదే అనమాట వాళ్ళ షెడ్యూల్. సో ఇట్స్ లైక్ డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 4th బేసిక్ కాన్సెప్ట్స్ ఎగ్జామ్ ఉందంటే 6th వచ్చేసి ఐడిటి ఫస్ట్ చాప్టర్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ టైప్లో వాళ్ళ షెడ్యూలింగ్ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ విచ్ దే డూ ఈజ్ లైక్ వాళ్ళ కస్టమ్ పేపర్స్ అనమాట. సో వాళ్ళ పేపర్ మోడల్ అనేది మన ఐసీఐ మోడల్ లాగే ఆల్మోస్ట్ వెరీ ఎఫిషియెంట్ అండ్ వెరీ క్లియర్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం ఆన్సర్ చేసిన దానికి వాళ్ళ కరెక్షన్ చేసి వాటి రివ్యూ క్లియర్గా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇనే స్టెప్లో నువ్వు క్వశ్చన్ కంప్లీట్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది 100% కరెక్ట్ ఆన్సర్ రాసి ఉంటావు. అండ్ ఫ్రమ్ ది కరెక్షన్ టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ద పేపర్ కరెక్ట్ ఎవాల్యుయేటర్ వాళ్ళ సైడ్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్కి రివ్యూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు డూ ఈజ్ దట్ మనకి ఈ ఐడిటి నేను ఎలాగో నా మే 2025 అటెంప్ట్ ప్రిపేర్ అవ్వాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ విల్ లెట్ మై సెల్ఫ్ రికార్డ్ అనమాట. సో అలా రికార్డ్ చేసుకొని మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డే రికార్డ్ ఉంటుంది కదా, ఆ రికార్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైక్ ఇన్ పీజీపీపీ ఆల్ అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చేసినప్పుడు సో ఆ క్వశ్చన్స్ వీడియోస్ అండ్ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ యాజ్ పర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో ఆ సబ్జెక్ట్ టు కరెక్షన్. సో నాకు లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనిపించిన క్వశ్చన్స్ అండ్ నేను ఏమైనా చిన్న నా కోసం ప్రిపేర్ నేను మై సెల్ఫ్ నేనే నా సీఏ ఫైనల్ కోసం ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి సో ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నోట్స్ ప్రిపరేషన్ అదే ఉంటుంది. సో ఈ నోట్స్ ప్రిపరేషన్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రికార్డ్ చేసుకున్న నా వీడియోస్ ఏమైనా ఉంటాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్కి, అవి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఆర్ మేబీ ఐ విల్ ట్రై టు అప్లోడ్. సో అప్లోడ్ చేసినా మీకు ఏమైనా యూజ్ అయితే యూ కెన్ వాచ్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ ద డే యాక్చువల్లీ. సో ఈరోజు యాక్చువల్లీ నిన్న డే 0 కాబట్టి ఈరోజు day 1. ఇట్స్ లైక్ ఏ బేసిక్ టెస్టింగ్ వీడియో ఫర్ మీ యాజ్ వెల్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం రికార్డ్ చేసుకునే వీడియో అది. ఓకే, బాయ్.